హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంత మంచి ఫుడ్ ప్రిపేర్ చేసినందుకు మీకు చిన్న కాంప్లిమెంట్ అని చిన్నగా నవ్వుతూ వినోద్ చెప్పిన అతని అసలు ఉద్దేశం మాత్రం అర్జున్ తన గురించి చెప్పిన గతాన్ని వినూత్న మర్చిపోవాలి, తన మూడ్ చేంజ్ చేసుకోవాలి అని మనసులో ఉంటుంది. వినూత్న అతని వైపు ఒక చూపు చూసి ఆ బీర్ బాటిల్ అందుకుంటుంది. అది గమనించి ఆ బీర్ బాటిల్ లాక్కున్నాడు అర్జున్. అది తాగితే ఆమె ఎలా ప్రవర్తిస్తుందో, ఆ తర్వాత ఆమె పరిస్థితి ఏంటో అతనికి బాగా తెలియడంతో అతను ఆ పని చేశాడు. అదేంట్రా, నీకు కూడా బాటిల్ ఇచ్చాను కదా, మరి తన బాటిల్ ఎందుకు తీసుకుంటున్నావు? అయోమయంగా అడిగాడు వినోద్. తినడం అయిపోతే నువ్వు ఇంకా బయలుదేరవచ్చు, సీరియస్గా అన్నాడు అర్జున్. వామ్మో, వీడిని కదిపితే ఇప్పుడు తినకుండానే నన్ను బయటికి పంపించేటట్లున్నాడు, నాకెందుకు వచ్చిందిలే అని మౌనంగా తింటున్నాడు వినోద్. వాళ్ళు ఫుడ్ తినడం పూర్తయిపోవడంతో డిషెస్ అన్ని సింక్లో పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వినోద్న. దాంతో అర్జున్ టీవీ చూస్తూ కూర్చుంటే అతన్ని కదిపితే ఏమంటాడా అన్న భయంతో ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తూ కూర్చున్నాడు వినోద్. అలా చూస్తున్న అతని చూపు ఒక ఆర్టికల్పై ఆగింది. అరే అర్జున్, వినూత్నపై ఎవరో ఆర్టికల్ రాశారా, ఉత్సాహంగా చెప్పాడు వినోద్. తనకేమీ పట్టనట్లు మౌనంగా తన పనేదో తను చేసుకుంటూ ఉన్నాడు అర్జున్. 1500 స్విమ్మింగ్ కాంపిటీషన్లో గెలుపొందిన ఛాంపియన్ వినూత్న డ్రగ్స్ తీసుకుని అందులో విజయం సాధించినట్లు ఇటీవలే తెలిసింది అని వినోద్ చదువుతూ ఉండగా ఆ ఫోన్ లాక్కుని ఆ న్యూస్ చూశాడు అర్జున్. అతని కళ్ళు కోపంతో ఎరిపెక్కుతూ ఉన్నాయి. తనని చూస్తూ ఉంటే అలాంటి అమ్మాయి అని అనిపించడం లేదు. కానీ ఇదేం పాండ్రా, గెలవాలంటే మరి ఎంత చీప్గా బిహేవ్ చేయాలా అని వినోద్ అంటూ ఉంటే అతని కోపంగా చూశాడు అర్జున్. అతని కోపం చూసిన వినోద్ మరొక్క మాట మాట్లాడే సాహసం చేయలేకపోయాడు. తనేమీ అలా చేయదు, కాన్ఫిడెంట్గా చెప్పాడు అర్జున్. తన విషయంలో వీడికి ఏంటి ఇంత కాన్ఫిడెంట్ అని మనసులో అనుకుని, మరి ఆ న్యూస్ ఏంట్రా, ఇది ఎవరు స్ప్రెడ్ చేశారంటావు అని అనుమానంగా అడిగాడు వినోద్. అతనికి ఏం సమాధానం చెప్పలేదు అర్జున్. అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి వినూత్న అంటే అర్జున్ ఇష్టపడుతున్నాడు అన్న కన్ఫర్మేషన్కి వచ్చేస్తాడు వినోద్. నెక్స్ట్ డే ట్రైనింగ్కి వెళ్ళిన వినూత్నని అక్కడ ఉన్న వారందరూ అసహ్యంగా చూస్తూ ఉంటారు. వారి చూపుల్లో తేడాని గమనించిన ఆమె, ఏంటి వీరందరూ నన్ను ఇలా చూస్తున్నారు అని అనుకుంటూ ఉండగానే అను నుండి ఆమెకు కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అంది వినూత్న. నువ్వేమి కంగారు పడకు, ఎవరో నిన్ను కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంది అను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు, నన్ను ఇరికించే ప్రయత్నం చేయడం ఏమిటి, అసలు ఏం జరుగుతుంది అని అయోమయంగా అడిగింది వినూత్న. నీకు ఇంకా విషయం తెలియలేదా? అయితే అర్జెంటుగా ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడు, అప్పుడు తెలుస్తుంది నేనేం మాట్లాడుతున్నానో అంది అను. దాంతో కాల్ కట్ చేసి ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసిన వినూత్నకి ట్రెండింగ్లో ఉన్న పోస్టులన్నీ తన గురించి అయి ఉండడం కనిపిస్తుంది. అవన్నీ చూసిన ఆమెకి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది. అంతేకాదు ఆ పోస్టులకు వచ్చిన కామెంట్లకి వినూత్న అన్న పేరుతో ఫేక్ అకౌంట్ నుంచి రిప్లైస్ కూడా వస్తూ ఉంటాయి. అవును, ఇదంతా నేను కావాలని చేశాను, నా ఇష్టం, నేను గెలవడానికి ఏమైనా చేస్తాను. ఇంత అందంగా పుట్టడం నా తప్పేమీ కాదు, నా అందం వాళ్ళకి కావాలి, అందుకే నాకు కావాల్సింది నేను అడిగి తీసుకుంటున్నాను. ఇలాంటి రిప్లైస్ ఉన్న వాటిని చూసిన ఆమెకి ఒక్క క్షణం తల తిరిగిన ఫీలింగ్ కలిగింది. అసలు తను ఎప్పుడూ డ్రగ్స్ జోలికే వెళ్ళలేదు, అలాంటిది తన మీద ఇలాంటి కామెంట్స్ రావడం ఏమిటి? కాంపిటీషన్కి ముందు కూడా జ్వరంతో 2 రోజులు బాధపడినా ఎటువంటి టాబ్లెట్స్ వేసుకోలేదు ఆమె. అలాంటిది తన మీద ఇలాంటి ఎలిగేషన్స్ రావడం ఆమె అసలు తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు కానీ ఈ న్యూస్ ఫేక్ అని ఆమె ప్రూవ్ చేయకపోతే ఇది ఆమె లైఫ్కే డేంజర్. పైగా ఈ విషయంపై కేసు ఫైల్ అయితే ఇంకా లైఫ్లో తను స్విమ్మింగ్ కాంపిటీషన్లో పాల్గొనలేదు. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఆమెకి దుఃఖం ఆగడం లేదు. ఇదంతా ఎవరో కావాలనే తన మీద పగపట్టి చేస్తున్నారు అని అర్థమవుతుంది. కానీ వారు ఎవరు ఆమెకు తెలియకపోవడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది ఆమె. అలా కృంగిపోతున్న ఆమెను చూస్తుంటే శ్రీముఖికి చాలా సంతోషంగా ఉంటుంది. చివరికి ఎలా అయితేనే నిన్ను దెబ్బ కొట్టగలిగాను అని మనసులో అనుకుంటూ కోపంగా ఆమెనే చూస్తూ ఉంది శ్రీముఖి.
అక్కడ ఉన్న వారందరూ తలో మాట అంటూ ఉంటే వారి మధ్య ఉండలేక నిజం ఎప్పుడూ ఆలస్యంగానే అందరి ముందుకి వస్తుంది. అలాగే నేను ఏ తప్పు చేయలేదు అన్న నిజం కూడా. మీ ముందుకు రావడానికి కొంచెం సమయం పట్టొచ్చు, కానీ వచ్చే తీరుతుంది. వచ్చేలా నేను చేస్తాను. నా నిజాయితీ ఏంటో నేను నిరూపించుకుంటాను అని వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వినూత్న. అక్కడ నుంచి డైరెక్ట్గా సునీల్ దగ్గరికి వెళుతుంది ఆమె. ఈ న్యూస్ అంతా విన్న సునీల్కి చాలా కోపంగా ఉంటుంది. అతని కోపం చూసి కొంచెం భయపడిన వినూత్న, నిజంగా నాకేం తెలియదు సార్. ఇదంతా ఎవరో కావాలనే నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీని నుంచి నేను బయటపడాలంటే టెస్ట్ చేయించుకుని రిజల్ట్ అందరికీ ఇప్పుడే చెప్తే సరిపోతుంది అంటూ చెప్తుంది ఆమె. ఆమెను చాలా కోపంగా చూస్తూ, స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఏమైనా మన చుట్టాలనుకుంటున్నావా? నువ్వు వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వగానే రిజల్ట్ తీసి నీ చేతిలో పెట్టడానికి అసలు ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 15 డేస్ పైనే పడుతుంది అంటూ చెప్తాడు అతను. ఆ మాట విన్న వినూత్న నెత్తి మీద పిడుగుపడిన ఫీలింగ్ కలుగుతుంది. 15 రోజులంటే ఈలోగా తనకు జరగవలసిన నష్టం అంతా జరిగిపోతుంది. అందరిలోనూ తను బ్యాడ్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఎలా సార్? ఏం చేయాలి అని కంగారుగా అడుగుతుంది ఆమె. నన్నడిగితే నేనేం చేయగలను? నీ వల్ల మొత్తం క్లబ్ పరువు పోయే పరిస్థితి వచ్చింది. అసలు ఆ రిజల్ట్ వచ్చే వరకు నువ్వు నాకు కనిపించకు, క్లబ్కి కూడా రావద్దు, గెట్ అవుట్ అంటూ గట్టిగా అరుస్తాడు సునీల్. దాంతో బాధగా అక్కడ నుంచి బయటకు వస్తుంది వినూత్న. అప్పుడే సునీల్ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ చూసి కంగారుగా లిఫ్ట్ చేసి చాలా నెమ్మదిగా ఆ ఫోన్లో ఉన్న అవతల వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు సునీల్. వినూత్న ఏడ్చుకుంటూ ఆ క్లబ్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడే ఆమె ఫోన్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాంతో అది ఓపెన్ చేసి చూసిన ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అది వినూత్న టెస్ట్ రిపోర్ట్. ఇదేంటి, 15 రోజుల వరకు రిపోర్ట్ రాదన్నారు, మరి అప్పుడే రిపోర్ట్ రావడం ఏంటి? ఇది ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం ఎలా జరిగింది అని అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఆమె. అప్పుడే ఆమె దగ్గరికి వచ్చిన ఆమె కోచ్, ఇంకా ఆలోచిస్తావేంటి? నువ్వే తప్పు చేయలేదని క్లియర్గా రిపోర్ట్ వచ్చేసింది కదా. ఇప్పుడు అందరికీ తెలిసేలా నీ అకౌంట్ నుంచి పోస్ట్ పెట్టు అని చెప్తాడు. దాంతో సంతోషంగా తను ఏ తప్పు చేయలేదని, డ్రగ్స్ జోలికి తను ఎప్పుడూ వెళ్ళలేదని, దానికి సాక్ష్యమే ఈ రిపోర్ట్ అని, తను అంటే నచ్చని వాళ్ళు ఎవరో ఇలా చేస్తున్నారు అని ఒక పోస్ట్ పెడుతుంది వినూత్న. దాంతో అందరికీ అర్థమవుతుంది ఇది ఎవరో కావాలనే చేసిన పని అని. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే వినూత్నపై తప్పుడు ఎలిగేషన్స్ పెడుతూ పోస్ట్ చేసిన ఆ పోస్ట్ ఏ ఐపీ అడ్రస్ నుంచి పోస్ట్ చేశారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్న డీటెయిల్స్తో ఒకదాని తర్వాత ఒకటి ఫేస్బుక్లో వచ్చేస్తాయి. శ్రీముఖి ఫోటో అడ్రస్తో సహా అందులో పోస్ట్ చేస్తారు. అది చూసి షాక్ అవుతుంది వినూత్న. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో ఆమెకేమీ అర్థం కావడం లేదు. ఆమె అదే ఆలోచనలో ఉండగా ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. ఆ కాల్ ఆమె కోచ్ నుండి వస్తూ ఉండడంతో కాల్ లిఫ్ట్ చేసి, హలో సార్ చెప్పండి అంటుంది. నువ్వు వెంటనే క్లబ్కి రా వినూత్న, మనం చేయవలసిన పనులు ఇంకా మిగిలిపోయినవి చాలా ఉన్నాయి అని చెప్తాడు రాజేష్. ఓకే సార్, ఇప్పుడే వస్తున్నా అని కాల్ కట్ చేసి క్లబ్కి బయలుదేరుతుంది ఆమె. ఫేస్బుక్లో అన్ని డీటెయిల్స్ ప్రూఫ్స్తో సహా పెట్టడంతో శ్రీముఖి మీద అందరూ కోపంగా ఉంటారు. దాంతో భయపడిన శ్రీముఖి గోపాల్కి కాల్ చేస్తుంది. అదే సమయంలో సునీల్ ముందు తల వంచుకుని నిలబడి ఉన్నాడు గోపాల్. అతనికి శ్రీముఖి గురించి ఎలా సంజాయిషి ఇవ్వాలో ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడే ఈమె ఫోన్ చేయడంతో ఆ కాల్ లిఫ్ట్ చేసి, ఎక్కడ ఉన్నా సరే నువ్వు వెంటనే క్లబ్కి రా అంటూ కోపంగా చెప్తాడు సునీల్. దాంతో భయంగానే క్లబ్కి చేరుకుంది శ్రీముఖి. ఆమెని చంపేసేలా చూస్తూ, అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? వినూత్న గురించి అలా పోస్ట్ పెట్టడానికి నీకు అవసరం ఏమిటి? నువ్వు చేసిన ఈ పని వలన క్లబ్ పరువు కూడా పోతుంది తెలుసా అంటూ ఆమెపై ఫైర్ అయ్యాడు సునీల్. దాంతో చాలా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి, నాకేమీ తెలియదు సార్, దీనితో నాకేమీ సంబంధం లేదు, నేను అసలు ఇలాంటి పోస్ట్ ఏమీ చేయలేదు అంటూ బుకాయించే ప్రయత్నం చేస్తుంది శ్రీముఖి. నువ్వు తెలీదు అంటే నమ్మడానికి మేమేమైనా పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నామా? లేదా ముసుగు వేసుకుని ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి ఇదంతా చేశాను కదా, ఎవరికి తెలుస్తుందిలే అన్నది నీ కాన్ఫిడెన్సా అన్న ఒక వాయిస్ ఆమె వెనక నుండి వినిపించడంతో అటు తిరిగి చూసింది శ్రీముఖి. అక్కడ రాజేష్ ఇంకా వినూత్న నిలబడి ఉంటారు. వారిద్దరిని చూడంగానే శ్రీముఖికి గొంతు తడారిపోతుంది. వినూత్న 2 అడుగులు ముందుకు వేసి, ఇది వరకు నువ్వు చేసిన ఏ పనికి ప్రూఫ్ లేదు, కానీ ఈరోజు చేసిన దానికి ఉంది. అసలు నేను అంటే నీకు ఎందుకు అంతగా పగ? నా జీవితాన్ని నాశనం చేయాలన్నంతగా
నువ్వు కక్ష పెంచుకోవడానికి కారణం ఏమిటి అని కోపంగా ఆమెను చంపేసేలా చూస్తూ అడుగుతుంది వినూత్న. ఆమె మీద ఇంకా కోపంగా ఉన్నా సరే, ఐఎమ్ సో సారీ వినూత్న, నేనేదో నీ మీద కోపంతో ఇదంతా చేశానే తప్ప దీనివల్ల ఇంత నష్టం జరుగుతుందని నేను అనుకోలేదు, నన్ను క్షమించు అంటూ తలదించుకుని లేని కన్నీళ్లు తెచ్చుకుంటూ చెప్పింది శ్రీముఖి. ఇంకా నీ నాటకాలు నమ్మే పరిస్థితి లేదు శ్రీముఖి, నీలాంటి వ్యక్తి ఉన్న ఈ క్లబ్లో నేను పొరపాటును కూడా ఉండను అని సునీల్ వైపు తిరిగి, సార్ ఇన్ని రోజులు నాకు మీ క్లబ్లో చోటిచ్చి ప్రాక్టీస్ చేసుకున్నందుకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, ఇంకా ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోదలుచుకున్నాను అంటూ తన నిర్ణయాన్ని చెప్తుంది వినూత్న. ఆ మాట విన్న సునీల్ కొంచెం కంగారు పడుతూ, ఏ తప్పు చేయకుండా నువ్వు వెళ్ళడం ఏంటి వినూత్న, తప్పు చేసిన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తారు అని చెప్తాడు. దాంతో ఇంకా కోపాన్ని అణుచుకోలేకపోయిన శ్రీముఖి, నేనేం చేసినా నువ్వైతే బాగానే ఉన్నావు కదా, ఇంకా ఎందుకు ఏడుపు, అసలు ఇదంతా నీ వల్లే, నేను చంపేస్తే దరిద్రం వదిలిపోతుంది అని అంటూ ఒక పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ ఆమెను చంపడానికి వస్తుంది. సునీల్ ఇంకా రాజేష్ వెంటనే అలర్ట్ అవుతూ ఆమెను బలవంతంగా పట్టుకుని ఆపుతూ ఉంటారు. వారిద్దరి నుంచి తప్పించుకుని వినూత్నను చంపడానికి ప్రయత్నిస్తూ ఉంది శ్రీముఖి. దాంతో సెక్యూరిటీ గార్డ్స్ని పిలుస్తాడు సునీల్. వాళ్ళు వచ్చి ఆమెను గట్టిగా పట్టుకుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఎస్ఐ ఆమెను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. దాంతో కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకుంటుంది వినూత్న. కొంత సమయం తర్వాత తనకి ఈ విషయంలో బాగా హెల్ప్ చేసిన రాజేష్ ఇంకా సునీల్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలని వారి రూమ్ వైపు వెళుతూ ఉంటుంది. కానీ అక్కడ రూమ్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటను ఆమె చెవిలో పడడంతో ఆమె అడుగులు ముందుకు పడలేదు. మొత్తానికి ఎలాగైతేనే అర్జున్ గారు ఈ విషయాన్ని చాలా త్వరగా సాల్వ్ చేశారు. ఆయనే కనుక ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ఈ విషయం ఇంత త్వరగా ఒక కొలిక్కి వచ్చేది కాదు అంటాడు సునీల్. ఆ మాటలు విన్న వినూత్న షాక్ అయ్యింది. ఏంటి, ఈ విషయం ఇంత త్వరగా సాల్వ్ అవ్వడానికి కారణం అర్జునా అని అనుకోగానే ఆమె గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోతుంది. దాంతో ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ, అసలు అర్జున్ నాకు ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు, మేము ఇద్దరం విడిపోయి చాలా కాలం అవుతుంది కదా, అయినా కూడా తన మనసులో ఇంకా నా మీద ప్రేమ ఉందా, ఆ ప్రేమతోటే ఇదంతా చేస్తున్నాడా, దీన్ని బట్టి చూస్తుంటే నాకు వచ్చిన స్పెషల్ కోచ్ని కూడా అర్జునే ఏర్పాటు చేసి ఉంటాడు, నేను కనిపిస్తే మాత్రం ఎవరు తెలియనట్లు మొహం పెడతాడు, కానీ నాకు తెలియకుండానే నాకు హెల్ప్ చేస్తూ నాకు తోడుగా ఉంటున్నాడు, సైకో ఫెలో అని చిన్నగా నవ్వుకుంటుంది ఆమె. ఆమె మనసులో అతనిపై భద్రంగా దాచుకున్న ప్రేమ ఇప్పుడు ఆమె గుండె తలుపు దాటి బయటికి వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆమె ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. ఆమె చదువుకున్న రోజుల్లో ఒక అబ్బాయి ఆమెని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. పోనీలే, అబ్బాయిలు అంతే, ఇలానే ఉంటారు కదా, అలాగే వెంటపడుతూ ఉంటారు అని ఆ విషయాన్ని చాలా లైట్గా తీసుకుంది వినూత్న. తను ఎంత ప్రయత్నించినా ఆమె తనను పట్టించుకోకపోవడంతో ఒకరోజు ఎవరూ లేని సమయంలో క్లాస్ రూమ్లో ఉన్న వినూత్న దగ్గరికి వెళ్ళి ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ అబ్బాయి. తర్వాత ఏం జరిగింది, ఈ అబ్బాయి సంగతి అర్జున్కి తెలుస్తుందా, తెలిస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.